రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్లో సంబంధిత విభాగాలపై సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర అంశాలు, పలు మార్కెట్లో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టే చర్యలు, తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలపై అధికారులతో చర్చించనున్నారు. కాగా నిన్న ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు పండించిన ధాన్యమంతా కొనేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని, కానీ రైతుల కష్టాన్ని మార్కెట్ కమిటీ అధికారులు నీరుగార్చే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు. వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేదే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.